దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ రాత్రుల్లో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. కుమారుని ఒప్పుకొనివాడు, కుమారుని ఒప్పుకొనని వాడు, వారు ఎలాగుంటారు, వారి జీవిత విధానం ఎలా ఉంటది, వారి జీవిత అంతం ఎలా ఉంటదనే విషయాలు నిన్నటి దినము మనము ధ్యానించాము. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుని మన హృదయమంతటితో మరి విశ్వసించి అంగీకరించి ఆయన బోధలలో కొనసాగాలని, ఒకవేళ ఆయనను ఒప్పుకునే స్థితి లేకపోతే మరి తండ్రి నుంచి మనం తృణీకరింపబడతామని, మరి ఒకవేళ ఒప్పుకుంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసంలో ఎప్పటికీ కొనసాగుతామని, స్థిరపరచబడతామని మనం నేర్చుకుని ఉన్నాము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన యెడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. ఇక్కడ భక్తుడు చెప్పిన మాటనే మరొకసారి చెప్తున్నాడండి. అసలు ఆయన ఉద్దేశము చూస్తే, ఈ పత్రికల్లో చూస్తే గనక ఎంతగా ఆయన ఒక పలికిన మాటనే వివిధ విధాలైన భావాలతో, వివిధ విధాలైన విధానంలో మనకి ఈ యొక్క వాక్యాన్ని ప్రజెంట్ చేస్తున్నాడో చెప్పొద్దు. ఆది నుండి మీరు ఏది విన్నారో, మొదటి నుంచి ఏ రక్షణ సువార్త విన్నారో అది మీలో నిలవనివ్వడి. దాని నుంచి మీరు ఏ మాత్రం కూడా పక్కకు తొలగిపోకూడదు. సత్య సువార్త మీకు బోధించబడింది. ఆ సువార్తను నమ్మి మీరు క్రీస్తును అంగీకరించి విశ్వాస జీవితంలోకి వచ్చారు. ఆ సువార్త ప్రారంభములో మీకు వినపడిన ఆ సువార్త మీలో నిలువనీయుడి. అది ఏ మాత్రం కూడా తొలగిపోవటానికి వీలు లేదు. క్రీస్తు నీ పాపముల కొరకు చనిపోయాడు. నీ పాపముల కొరకు ఆయన రక్తం కార్చాడు. నీకు బదులుగా సిలువలో వేలాడాడు. నువ్వు పొందవలసిన శిక్ష ఆయన పొందాడు. ఆయన ఆ విధంగా మరణించడం ద్వారా నీకు నిత్య జీవం ఇచ్చాడు కదా. ఈ యొక్క బోధలో మీరు నిలిచి ఉండాలి. క్రైస్తవ జీవితానికి సెంటర్ పాయింట్ ఏంటంటే క్రీస్తు చేసిన ఆ యొక్క మహాబలియాగము. క్రీస్తు తన్ను తాను సమర్పించుకుంటూ ఆ శిలువ మరణ పునరుద్ధానాలలో ఆయన చేసిన పాప ప్రాయశ్చిత్త బలి, దానిని మనము ఎన్నటెన్నటికి మరిచిపోకూడదు. అది మీలో ఏది మీరు విన్నారో ఆ వాక్యము మీలో ఎప్పటికీ అది సజీవంగా నిలిచి ఉండాలి. అంటే మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలిచి ఉండాలంటే, అంటే మరి క్రీస్తు బోధలో నిలిచి ఉండవలసిన ప్రాముఖ్యతను ఈ వాక్యము మరి తెలియచేస్తున్నట్లుగా చూడగలము. విశ్వాసులు ఈ బోధకు నమ్మకంగా ఉంటే, ఏదైతే వినబడిన వాక్యాన్ని ఆ హృదయం అనే ధననిధిలో పదిలిపరుచుకొని ఆ విశ్వాసంలో కొనసాగితే కుమారునితోనూ మరియు తండ్రితోనూ శాశ్వతమైన సంబంధములో వారు కొనసాగుతారని ఈ వాక్యము మనకు హామీ ఇస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క ప్రారంభము నుండి కూడా ఈ విశ్వాసము యొక్క పునాది, ఆ యొక్క పునాదిలో వేయబడిన సత్యాలను గట్టిగా పట్టుకొని కొనసాగవలసిన ఆవశ్యకతను మనకు తెలియచేస్తున్నట్లుగా మనము చూడగలము. ఈ వాక్యము మీలో నిలిచి ఉండిన ఎడల అది ఎక్కడ ఉండిపోవాలి? ఈ వాక్యం అనేది మీ హృదయం అనే ధననిధిలో నిలిచి ఉండిన ఎడల, అంటే ఆ కంటిన్యూషన్ ప్రాసెస్, ఆ కంటిన్యూషన్ యొక్క సహవాసము, అబైడ్నెస్, అంటే అది నిలిచి ఉంది, అది ఇక తొట్టినట్లుగా, మరి అది తొలగిపోనట్లుగా ఉన్నది. అప్పుడు మీరు ఆ లోతైన
దేవునితో నిరంతరమైన కనెక్షన్ లో ఉంటారు. అంతేకాదు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు, స్థిరత్వానికి, ఆది నుండి విన్న దాని ఆ స్థిరమైన పునాదే మన జీవితాలకు కీలకమని ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. అంటే క్రీస్తు యొక్క సత్యము, క్రీస్తు యొక్క స్వభావము, ఆయన రక్షణ కార్యముతో సహా అది ఎల్లప్పుడూ కూడా మనం మననము చేస్తూనే ఉండాలి. ఒక క్షణం కూడా మనం మరిచిపోకుండా మనం దానిని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి. క్రీస్తు మన పక్షాన ఏమి కార్యం చేశాడో, ఆ చేసిన కార్యం ద్వారా మనలో కలిగిన ఆ గొప్ప కృప ఏంటి, దాన్ని మనము తలపోస్తూనే ఉండాలి. అవునా కదా? మన యొక్క మానవుని యొక్క మేధస్సుకి ఎలా ఉందండి, అన్ని మర్చిపోతాం. పెద్ద వయస్సు వచ్చేటప్పటికి ఇంకా చాలా మర్చిపోతాం. ఇప్పుడు ఒక తలంపు మనకొస్తది. నెక్స్ట్ మళ్ళా తలంపుకొచ్చేటప్పటికి ఈ తలంపు మనం మర్చిపోతా ఉన్నాం. ఇక్కడ ఉన్నాను నేను, అదే కిచెన్ లోకి వెళ్ళి ఏదో తెచ్చుకోవాలని అనుకుంటా. కిచెన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి దేని కొరకొచ్చానో మర్చిపోతాను కొన్నిసార్లు. ఇక్కడే నిలబడి అసలు నేను ఎందుకు ఇక్కడ దాకా వచ్చాననే విషయము ఆలోచించాల్సి వస్తుంది. కొన్ని సార్లు హఠాత్తుగా అట్లా అయిపోతా ఉంది. అసలు ఎందుకొచ్చాను ఇక్కడికి నేను? మరి దేనికోసం అని చూస్తే అసలు జ్ఞాపకం రాదు. అక్కడే నిలబడి మరలా దేనికొచ్చానని ఒక 2, 3 స్టెప్స్ ఆలోచనలో వెనకొచ్చినప్పుడు, ఓహో! ఫలానా దానికోసం వచ్చాను కదా! అంటే ఈ మానవునికి ఏమి స్వభావం ఉందంటే మరిచిపోయే స్వభావం ఉన్నది. అంటే ఎందుకు ఈ తరతరాల నుంచి క్రీస్తు ప్రబోధనల కాలము నుండి మరి ఆ శిష్యులుకి ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిన తర్వాత, మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుడి, ఏది నేను చెప్పానో దానిని మీరు ప్రకటించడని ప్రభు చెప్పి వెళ్ళిన తర్వాత, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కదా, కొన్ని లక్షల ప్రసంగాలు బోధించబడి ఉంటాయి. మరి కొన్ని లక్షల మంది దైవజనుల ద్వారా యొక్క వాక్యాలు నిరంతరము బోధించబడతానే ఉన్నది. ఇప్పుడైతే ఈ అంత్య కాలములో 24/7 గా మనకు వాక్యము వినిపించబడతా ఉన్నది. ఈ వినిపించబడిన ఈ వాక్యములో ఎంత సత్యం ఉన్నది, ఈ వినిపించబడిన ఈ వాక్యాల్లో ఎంత మనం వింటున్నాము, వినిపించబడిన ఈ వాక్యములో ఎంతగా మనం అర్థం చేసుకుంటున్నాము, ఈ వినిపించబడుతున్న ఈ వాక్యములో ఎంతగా మన జీవితాలకు అన్వయించుకుంటున్నాము, ఎంతగా దానిని మనము అప్లై చేసుకుంటున్నామనే ఒక ప్రశ్న మనము వేసుకోవాలి. అంటే ఈ క్రీస్తు బోధలో ఏదైతే క్రీస్తు మరొక పునాది వేశాడో, అవిశ్వాసపు పునాది వేశాడో, నాలో మీరు నిలిచి ఉండాలి, నా వాక్యమందు మీరు నిలిచి ఉండాలి. బా కదా, నిలిచి ఉండుట, దేనిలో నిలిచి ఉండుట, ఏ ప్రదేశములో నిలిచి ఉండుట, ఏ స్థానములో నిలిచి ఉండుట అని మనము చూస్తే గనక, మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహింప చేసిన ఆ బోధలో మనము నిలిచి ఉండుట. అంటే ఆ నిలిచి ఉండుట ద్వారా మనకి ఏమి కలుగుతుందంటే, ఒక మరి నిత్య జీవం అనుగ్రహించబడటమే కాదు గాని ఆధ్యాత్మిక భద్రత మనకు కలుగుతుందండి. దేవునితో శాశ్వతమైన సంబంధం మనకు కలుగుతుంది. అనేకమైన వాటిని మనం మర్చిపోతాం గాని, నిరంతరం మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాం? యేసు నామాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. యేసు రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంటే ఏంటి? ఆయనలో నిలిచి ఉన్నటువంటి ఆయన రక్తము మనల్ని ఎల్లప్పుడూ క్లెన్స్ చేస్తుందని నిరంతరము మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన నామము, ఆయన నామంలో ఉన్న శక్తి, ఆ ప్రభావము, ఆ తాకిడి మనలోంచి పెళ్ళుబుకుతుందని మనము జ్ఞాపకం చేసుకుంటాం. అంటే ఆయన నామము, ఆయన రక్తము, ఆయన చేసిన శిలువ బలియాగ కార్యక్రమాన్ని మనం నిరంతరం కూడా మననము చేస్తూ చేస్తూ చేస్తూనే ఉండాలి. ఆయనలో నిలిచిండుట, మన ఆత్మలలో నిరంతరము ఈ ప్రక్రియ మనలో జరుగుతూనే ఉండాలండి. హల్లెలూయా.
మరి తొలి ఆ క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించిన సంగతులను మనకి బోధించబడుతుందంటే ఇది మనకు అవసరమైన బోధండి. ఈ దినాలలో ఉన్న పరిస్థితుల్లో కదా, ఈ ఆధునిక యుగంలో అనేకమైన విధాలుగా మరి క్రైస్తవ లోకము మరి విషతుల్యమైపోతుంది. అదంతా కూడా మరి పాడైపోతున్న పరిస్థితిలో ఉంది. చీడ పురుగులు మరి వచ్చి మరి క్రైస్తత్వాన్ని భ్రష్టపరుస్తా ఉన్నారు. టీవీలో లేకుంటే మరి యూట్యూబ్ లో చూసారా, ఎంతగా సేవకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకుంటున్నారు. గంటల గంటలు ఆ యొక్క వీడియోస్ పెట్టేసి దూషించుకుంటా ఉన్నారు. క్రీస్తు నామానికి దూషణ కలుగు చేస్తున్నారు. ఎవరి ప్రవర్తన గురించి వారు లెక్క అప్పు చెప్పుకోవాలి. ఒకరు ఒక విధానంలో వెళుతూ క్రీస్తునికి వ్యతిరేకంగా ఉన్నాడా, మరి అతని యొక్క మరి ఆ యొక్క పరిస్థితిని బట్టి, అతని యొక్క విపరీత ప్రవర్తన బట్టి అతని శిక్ష అతను పొందుకుంటాడు. అతనిని తీర్పు తీర్చే హక్కు మరొకరికి లేదు. మీరు తీర్పు తీర్చకుడి అని ప్రభు ఖచ్చితంగా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో బోధించాడు. కానీ ఇప్పుడు పని కట్టుకొని ఎదుటి వారిని విమర్శించడమే చూస్తున్నారు గాని అసలు మన గురించి, మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది, మన ఆ క్రైస్తవ మరి జీవితం ఎలాగూ కొనసాగుతున్నదని మర్చిపోయిందండి క్రైస్తవ లోకము. గురువింద గింజలాగా తయారైపోయింది. వారి కింద ఉన్న నలుపు కనిపించట్లా. మరి ఎదుటి వారి కళ్ళల్లో ఉన్న మరి ఆ యొక్క మరి నలుసులు చూడటానికి ప్రయత్నిస్తున్నారు. వారి కళ్ళల్లో దూలాలు పెట్టుకొని కదా. క్రైస్తత్వము ఎంత భ్రష్టమైన స్థితికి వెళ్ళిపోయిందో, ఎంత తప్పుడు బోధనలకు వెళ్ళిపోయిందో. కనుక మీరు ఆది నుంచి ఏది విన్నారో, ఏ సత్యవాక్యాన్ని విన్నారో దానిలో మీరు నిలిచి ఉండుండి. మరి నిలిచి ఉండుట అనే దాన్ని కదా మరి ప్రభు తన మరి స్వకీయ బోధనలో ఆ యోహాను సువార్తలో చెప్పినట్లుగా, నేను ద్రాక్షవల్లిని, మీరు నాలో నిలిచి ఉంటే మీరు ఎప్పటికీ కూడా ఫలభరితమైన జీవితం జీవిస్తారు. ఆత్మలో మీరు ఎప్పుడైతే ఫలభరితంగా మార్చబడతారో, వాక్యములో, ప్రార్థనలో కదా, స్తుతి ఆరాధనలో మీరు ఎప్పుడైతే ఫలభరితంగా మార్చబడతారో, నాలో మీరు స్థిరచిత్తులై నిలిచి ఉంటారు. మీరు ఫలాలను ఫలించేవారుగా ఉంటారు. ఆత్మలో ఫలాలు ఫలిస్తారు, మరి ఆరోగ్యంలో ఫలిస్తారు, ఆర్థిక పరిస్థితుల్లో మీరు ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నాతో కలిసి ఉంటేనే, నాలో నిలిచి ఉంటేనే మీరు ఎల్లప్పుడూ కూడా పచ్చగా కదా మరి ఎల్లప్పుడూ కూడా మరి మరి దీవించబడిన స్థితిలో, ఆశీర్వదించబడిన స్థితిలో ఉంటారు. అంటే నా మాటలు, ఈ యొక్క మాటలలో ఏదైతే విన్న బోధలో మీరు నిలిచి ఉంటారో, మీరు అడిగినవన్నీ కూడా ఆయా సమయాలకి మీకు ఏది కొరతలు ఉన్నాయా, ఏది సమస్యలు ఉన్నాయా, ఏ అనారోగ్య పరిస్థితులు ఉన్నారా, మీరు ఏమి అడిగినా అది మీకు అనుగ్రహింపబడుద్ది. నాలో మీరు నిలిచి ఉంటే, నా సత్య బోధలో మీరు నిలిచి ఉంటే మీకు కావలసినవన్నీ కూడా నేను మీకు అనుగ్రహింప చేస్తాను. హల్లెలూయా. 2వ యోహాను 1:9 క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. అంటే ఈ బోధ, వింటున్న ఈ బోధలో మనము నిలిచి ఉండాలండి. ఇక ఏ స్వరము మనం వినకూడదు కదా. అన్యుల స్వరము అది ఏ మాత్రము వినదు ఆ గొర్రె. అంటే అసలు ఇంకా ఏ తప్పోధ మనం వినకూడదు. మనం వినే వాక్యాన్ని కూడా మనం వివేచించాలి. ఎంతగా మరి ఎన్ని వాక్యాలు, ఎంతమంది బోధ చేస్తున్నా, ఎన్నెన్నో ఛానళ్ళు, ఎన్నెన్నో మరి మరి మేము అద్భుతాలు, ఆశ్చర్యాలని చెప్పినా కూడా నిజమైన వాక్యము బోధిస్తున్న వారి బోధనే మనము వినాలి, అనుసరించాలి. కొద్ది మంది మాత్రమే సత్యవాక్యాన్ని
ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తున్నారండి. మిగతా వాళ్ళందరూ కూడా దానికి ఏదో యాడ్ చేసి మరి బోధిస్తా ఉన్నారు. వాక్యం ఏమి సెలవిస్తున్నది? ఈ వాక్యములో దేనిని తీసివేయకూడదు, దేనిని కలపకూడదు. కలిపిన వాడు, తీసివేసిన వాడు శాపగ్రస్తుడు. అంటే ఇప్పుడు తప్పుడు బోధలు బోధిస్తున్న వారు, వాక్యాన్ని వక్రీకరించి బోధిస్తున్న వారందరూ కూడా ఏమైపోయారండి? వారందరూ కూడా శాపగ్రస్తులైపోయారు. వారి ఇష్టానుసారమైన బోధలు చేస్తున్నారు, వాక్యాన్ని వక్రీకరించి బోధిస్తున్నారు, వారికి అనుకూలంగా బోధిస్తా ఉన్నారు. అంటే కొలస్సీ 1:23లో దేవుడు మనకు చేస్తున్న హెచ్చరిక ఏంటంటే, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు మీరు నిలకడగా ఉండవలెను. హల్లెలూయా. పౌలు చెప్తా ఉన్నాడు, ఈ సువార్త కొరకు, ఈ సత్య సువార్త కొరకు నేను పరిచారకుడినయ్యాను. కాబట్టి మీలో ఒక పునాది వేయబడింది. ఆ పునాదిలో స్థిరంగా కట్టబడిన వారే మరి ఏదైతే మరి సమస్త సృష్టికి, ఆకాశము కింద సమస్త సృష్టికి ప్రకటింపబడింది. యేసు మీ పాపాల కొరకు చనిపోయాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు అనే ఈ సువార్త మీరు విన్నారు. ఆ సువార్తలో నుంచి, ఆ సువార్త ఇచ్చే నిరీక్షణలో నుంచి ఒకరోజు తన నమ్మిన బిడ్డలను ఆయన కొనుపోవటానికి తిరిగి వస్తాడు. ఆయనతో కలిసి యుగ యుగములు జీవించటానికి వచ్చి వెళుతా అని వెంట పెట్టుకొని పోతాడనే ఆ నిరీక్షణలో నుండి, ఆ విశ్వాస స్థిరమైన పునాదిలో నుంచి మీరు ప్రక్కకు తొలగనియొద్దు. అంటే మొదటి నుంచి ఏది మీరు వింటున్నారో దానిని నిలవనివ్వడి. కొత్త దాన్ని మీరు ఆ కొత్తదనంలోకి వెళ్ళొద్దు కదా. లోకమంతా కూడా మరి కొత్త కొత్త ట్రెండ్‌ల్లో వెళ్ళిపోతుందండి. క్రైస్తవ లోకం కూడా కొత్త ట్రెండ్‌లోకి వెళ్ళిపోతుంది. మరి యవనస్తుడైతే ఈ మధ్య చాలా ఫేమ్‌లో ఉన్నాడు. మరి అక్కడ డాన్సులు, పాటలు, మరి ఉర్రూతలు, అసలు ఎంతగా అసలు యూత్ అంతా ఆకర్షించబడి మరి ఇంకా మరి పాత కాలపు మరి పాటలను, మన హిమ్ బుక్ లో ఉన్నటువంటి పాటలు కూడా విమర్శించేంతగా ఆ స్థాయికి ఎదిగిపోయి మరి ఆ యొక్క దైవజనుడిని పేరు పెట్టుకుని మరి కొనసాగుతున్న అతను మాట్లాడుతున్నాడు. అదంతా పెద్ద దుమారం అయిపోయింది. అంటే అసలు సాహిత్య విలువలు, మరి ఆత్మ విలువ లేని విధంగా మరి ఆ యొక్క మరి అతని యొక్క పరిచర్య కొనసాగుతా ఉన్నది. మరి పూర్వము నుండి 18th సెంచరీ నుంచి రాయబడిన ఆ క్రైస్తవ మన యొక్క మన ప్రతి ఒక్క బాప్టిస్టు, లూథరన్, సిఎస్ఐ వాళ్ళు ప్రామాణికంగా ఎంచే మన యొక్క మరి ఆ యొక్క పాటలని మరి మనము ఆ పాటలని వాళ్ళంతా కూడా సరైన విధానములో రాయలేదని విమర్శ చేసేటువంటి అటువంటి దిగజారిన స్థాయిలో వారు తప్పుడు బోధలను బోధిస్తా ఉన్నారు. అనేక మంది ఆ బోధలకు ఆకర్షితులై వెళుతా ఉన్నారు. మన యూత్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదండి. వారు ఏ బోధలకు ఆకర్షితులవుతా ఉన్నారు. లోకంలో ఉన్న పాపపు ఆకర్షణలు వేరు. క్రైస్తవులుగా, క్రీస్తు బిడలుగా కూడా ఏ తప్పుడు బోధలకు వెళుతున్నారో మనము గమనించవలసిన పరిస్థితి, వివేచించవలసిన పరిస్థితి. మన నెక్స్ట్ జనరేషన్ దేనిలోకి వెళుతున్నది, ఏ మరి తప్పుడు బోధల్లోకి వెళుతుంది, ఎక్కడ ఆత్మీయ చిక్కుదలలోకి వెళ్ళిపోతుందో కూడా గమనించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అంటే ఈ నిలిచి ఉండుట అంటే ఆయన వాక్యములో నిలిచి ఉండట మాత్రమే. మరి యోహాను 8:31లో ప్రభు అంటాడు, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులై ఉండెదరు. హల్లెలూయా. సత్యమును మీరు గ్రహించాలంటే నా వాక్యమందు నిలిచి ఉండాలి. ఏది నేను బోధించానో
దానిని నిరంతరముగా నా శిష్యులుగా ఈ లోకంలో మీరు కొనసాగాలంటే కదా, క్రీస్తు మనల్ని విశ్వాసులు ఉండటానికి పిలవలేదండి. ఆయన మనందరినీ కూడా శిష్యులుగా చేయటానికి ఆయన మన పిలుచుకున్నాడు. నన్ను వెంబడించండి అంటే దేని కొరకు వెంబడించాలి? ఆయనకు శిష్యులకం చేయటానికి ఆయన వెంబడించాలి. ఆయన గురువైంటుండగా శిష్యులుగా ఆయన అనుసరిస్తూ ఆయన పోలి ఆయన అడుగు జాడలో నడవటానికి మనం పిలువబడ్డాము. అంతేకాని మరి ఇక లోకంలోని అనేకమైన వాటి వైపు వెళ్ళటానికి కాదు. మన యొక్క దృష్టి సూటిగా ఆ ప్రభు వైపే కదా. హెబ్రీలో చక్కని మాట ఉంటది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదుము. మన చూపు, మన దృష్టి, మన యొక్క తలంపు దేని మీద ఉండాలి? క్రీస్తు మీదే, క్రీస్తు వాక్యం మీదే, క్రీస్తు ప్రబోధనల మీదే, క్రీస్తు చేసిన శిలువ బలియాగం మీదే, క్రీస్తు కార్చిన రక్తం మీదే కదా. క్రీస్తు ఏదైతే మనకు బోధించాడో ఆ నూతన నిబంధనలో మన కొరకు రాయించిన ఈ అద్భుతమైన జీవవాక్యము, యోహాను భక్తుడు కూడా దేనితో ప్రారంభించాడండి ఈ పత్రికలు? జీవవాక్యమును గూర్చినది, దానిని గురించి మేము ప్రకటిస్తున్నాము. ఈ జీవవాక్యములో మనము స్థిర చిత్తులుగా ఉండాలని ప్రభు మన కోరుకుంటూ నాలో మీరు నిలిచి ఉండండి అని మాట్లాడుతున్నాడు. నాలో విశ్వాసముంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండా నాలో ఉన్న వెలుగులో నిలిచి ఉండటానికి నేను వచ్చాను. హల్లెలూయా. మరి నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండాలి. మరొక ఆజ్ఞ మరి ఆయన ఏమిస్తున్నాడంటే నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండాలి. అంతేకాదు మరి నా రక్తము త్రాగువాడు నా యందును, నా శరీరము తిని 6:56 యోహాను సువార్త, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును. ప్రతి వారము అనుకూలతున్నప్పుడు మరి ప్రతి దినము కూడా ఆయన రక్తములో, శరీరములో మనం పాలి భాగస్థులమై ఉండాలి. ఈ విశ్వాస యాత్రలో, ఈ పునాదిలో మనం స్థిరంగా నిలిచి ఉండాలంటే వాక్యమందు నిలిచి ఉండాలి. అంతేకాదు ఆయన శరీరం మరి రక్తాలలో మనము పాలి భాగస్థులమై ఉండాలి. అప్పుడు ఆయనలో స్థిరమైన పునాదిలో మనము నిలిచి ఉండాలి. అంతేకాదు నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. ఈ వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆ ప్రేమ స్వరూపి యొక్క ప్రేమలో మనము నిలిచి ఉండాలి. ఆ ప్రేమ మనలో జాలువారాలి. ఆ ప్రేమనే మనము ప్రదర్శించగలగాలి. హల్లెలూయా. ఎప్పుడు దాన్ని మనం ప్రదర్శించగలం? అన్ని వేళలా ప్రేమమయంగా ఎప్పుడు ప్రవర్తించగలమంటే ఆ ప్రేమ మనలో నింపబడినప్పుడు, ఆ ప్రేమ మనలో, మన గిన్నె ఈ ప్రేమతో పొంగి పొర్లినప్పుడే కానీ ఎదుటి వారిని మనము అట్టి విధంగా మనము ప్రేమించలేము. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన ఫలించి ఆ ఫలాలలో నిలిచి ఉండాలని కోరుకుంటున్నాడండి దేవుడు. మరి మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని కోరుకొని ఏర్పరచుకొని నియమించితిని. 15:16 యోహాను సువార్తలో అంటాడు. అంటే అసలు ఎందుకు మీలో ఈ వాక్యము ఎందుకు నిలిచి ఉండాలంటే మీరు ఫలించాలి. ఆ ఫలము, ఫలించిన ఫలము ఎప్పటికీ నిలిచి ఉండాలి. అందుకొరకే మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. అంటే ఇక్కడ యొక్క పౌలు కూడా ఈ మాట చెప్తున్నాడు. అసలు ఎందుకు దేవుడు మన ఎందుకు పిలిచాడంటే 2 కొరింథీ 1:21 అంటున్నాడు, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. అంటే దేవుడు అసలు మన ఎందుకు పిలిచాడు? ఎందుకు మనల్ని అభిషేకించాడు? స్థిర చిత్తులమై, ఆయనలో స్థిర చిత్తులమై జీవించాలని, ఆయన వాక్యములో, ఆ విశ్వాసపు పునాదిలో కదా, ఆ ప్రేమలో మనము నిలుకడగా నిలిచి ఉండాలని
ఆయన మన పిలిచాడు, స్థిరపరిచాడు గనక ఈ ప్రేమలో నుంచి, ఈ వాక్య బోధలో నుంచి మనము ప్రక్కకు తొలగిపోవద్దండి. మరి మన మీద అనేకమైనటువంటి కదా మరి ఒత్తిడులు, అనేకమైన పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి. కొన్నిసార్లు ప్రవాహంలాగా మనల్ని కొట్టుకొని పోయేటువంటి పరిస్థితులు కూడా మన జీవితంలో వస్తా ఉంటాయి కదా! అయినా కూడా మనం ఎలా ఉండాలంటే ఒక బండరాయిలాగా ఆ సముద్రంలో పెద్ద పెద్ద పర్వతాలు లోపల ఉండిపోతాయటండి. మరి అవి మరి ఈ నీటి ప్రవాహానికి అవేమన్నా కదులుతున్నాయా? కదలటం లేదు. అవునా కదా? ఒక ఇల్లే మరి ఒక స్థిరమైన పునాది మీద కట్టబడితే ఆ నీటి ప్రవాహం కూడా ఏం చేయదండి. ఒక చిన్న సాక్ష్యం నేను పంచుకోవాలి. అక్టోబరు 2023లోనో, 24లోనో చాలా వర్షాలు పడినాయి. ఒక ఒక నెల రోజులేమో పడినాయి. మా వెనకున్న చెరువంతా నిండిపోయి, మా యొక్క వెనకున్న గోడ పగిలిపోయి, అసలొక పెద్ద ప్రవాహము కదా! అసలు ముంచెత్తిన ప్రవాహము. కానీ మా ఇల్లండి ఎంత స్థిరంగా మరి ఉందంటే, నిజంగా అసలు ఆ ప్రవాహానికి ఇల్లు పడిపోవలసిన పరిస్థితి. కానీ అక్కడ దేవదూత ఉండి మమ్మల్ని రక్షించింది. అసలు ఆ గోడ పడిపోకుండా ఆపిందండి. అసలు ఎంత పెద్ద గోడో తెలుసా అది? మరి అంత పెద్ద గోడ ఆ నీటి ప్రవాహానికి మరి పడిపోయింది. కానీ దేవుడు మమ్మల్ని ఎంతగానో కాపాడాడు. విశ్వాసములో స్థిర చిత్తులుగా ఆ స్థిరమైన పునాదిలో ఉంటే కదా ఇల్లు ఎట్టి విధంగా స్థిరమైన పునాది మీద కట్టబడినప్పుడు వాన వచ్చెను, వరదలు వచ్చెను. ఆ పునాది బండ మీద కట్టబడెను గనక అది తొట్టిల్ల లేదు అని వాక్య ప్రకారంగా ఫిజికల్ గా, లిటరల్ గా మా ఇల్లుకి ఏమీ కీడు కలగలేదు. అంతేకాదు విశ్వాస జీవితంలో మేము కొనసాగుతుంటుండగా, ఈ స్థిరమైన పునాదిలో మేము కొనసాగుతుంటుండగా, మరి మా జీవితంలో ప్రవాహంలాగా వచ్చే ప్రతి పరిస్థితిని, ప్రతి ఆటుపోటును తట్టుకొని ఆయనలో స్థిరచిత్తులుగా నిలబడటానికి దేవుడు నాకు, నా కుటుంబానికి కృప దయచేస్తున్నాడు. నేను పొందుకున్న ఈ అనుభవంలో నుంచి విశ్వాసములో స్థిరచిత్తులుగా ఉండండి, క్రీస్తులో నిలిచి ఉండండి. ఈ బోధన నేను ఖచ్చితంగా చేయటానికి దేవుడు నాకు కృప దయచేస్తున్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిలో ఈ యొక్క వాక్యము మరి నిలిచిండును గాక. ఈ వాక్యము పెనట్రేట్ అవును గాక. విశ్వాసములో ఏదైతే ఆత్మీయ పునాది మనకు వేయబడిందో అందులో స్థిరచిత్తులుగా నిలిచిందుము గాక. నిలిచి ఫలాలు ఫలించువారుగా చేయబడటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.